ఫ్యాకల్టీ సబ్స్టాండర్డ్గా ఉంటే నువ్వు రివ్యూ పెట్టినావా? నువ్వేమన్నా చర్యలు తీసుకున్నావా? నువ్వు అప్గ్రేడ్ చేద్దామని చూసినావా? ఏంది లేదు, ఒక పీసు ఏంటి అపోజిషన్ పార్టీ ఒకటి తిట్టినట్టు తిడతా ఉన్నావు. నువ్వు ఫిజికల్, టెక్నికల్, ఫ్యాకల్టీ వాళ్ళ స్కిల్ రివ్యూ చేసినావా? ఒక కొత్త ఉద్యోగం నింపింది లేదు గత 10 ఏళ్ళ నుంచి తెలంగాణలో. ఇంకోటి, ఈయన చదువుకున్నవానికి ఉద్యోగం రాకుండా చేస్తున్నాడు. ఇంజనీరింగ్, మెడిసిన్ కంటే వీటికంటే పెద్ద చదువులు ఉంటే చెప్పులు చేయరా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జమానా మొత్తం నీకు ఇట్లా టెక్నికల్ స్టడీస్ పనికిరావంటే దీనికంటే వనుకొచ్చేటి చెప్పు. మరి నువ్వు చెప్పు, తీసుకురా ఏమన్నా. ఇది ఇట్లా. ఇంకోటి, ఇంకా స్టేట్మెంట్లు ఇంతకుముందు మేము పుచ్చ పొలాలు చూసినట్టు చూస్తున్నారు మమ్మల్ని బ్యాంకర్లు. మేము ఎక్కడికైనా పోయి అప్పడుతందుకు పోతే, ఏదైనా ఇన్స్టిట్యూషన్ దగ్గరికి పోతే చెప్పులు ఎత్తుకపోయేటోడు వచ్చినట్టు చూస్తున్నాడు. అంటే ఎవడన్నా ఇండస్ట్రియలిస్ట్ వస్తాడా అండి? ముఖ్యమంత్రి అట్లా మాట్లాడినాక మా రాష్ట్ర పరిస్థితి ఇట్లుంది, ఓడు రాకండి అన్నట్టు మాట్లాడుతున్నాడు. ఎవడన్నా ఇన్వెస్టర్ వస్తాడా? నీకు ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుందా? నువ్వేం ముఖ్యమంత్రి రా పోయి? ఏం తమాషాలు చేస్తున్నావా? టైంపాస్ చేస్తున్నావా? ఓ ఇండస్ట్రీ లేదు, ఒక ఇన్వెస్ట్మెంట్ లేదు, ఒక ఎంప్లాయ్మెంట్ లేదు, చదువుకునేటోడికి, చదివినోడికి ఫ్యూచర్ లేకుండా చేస్తున్నావు. నీ ఉద్దేశం ఏంది? ఇంకోవైపు రియల్ ఎస్టేట్ నాశనం చేసినావు, ఆ హైడ్రా అనుకుంటా. జడ్జిలు చివాట్లు పెడుతున్నారు నీ ఆఫీసర్లకి, ఇంకా సిగ్గు లేకుండా ప్రొటెక్ట్ చేస్తున్నావు ఆఫీసర్లని. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మొత్తం కుప్పగూలింది. ఇంతగానం నీకు మన పిల్లగాళ్ళ మీద, మనకున్న యువత మీద, చాలా స్కిల్ మీద అంత ఉంటే కేంద్ర ప్రభుత్వం దగ్గర మోడీ గారు పెడుతూ దేశమంతా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ పెడుతున్నాడు. వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి ముద్రా లోన్లు ఇస్తున్నాడు, వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి విశ్వకర్మ యోజన లోన్లు ఇస్తున్నాడు, చిన్న చిన్న స్ట్రీట్ వెండర్స్కి లోన్లు ఇస్తున్నాడు. నువ్వేం వీకినావు? బాగా మేసి నీ తమ్ముళ్ళకి, నీ కుటుంబ సభ్యులకు ఇచ్చుకుంటా, ఇంతకుముందు మేసిన దగ్గర కమిషన్లు మింగుకుంటా, అదే నీది అడ్మినిస్ట్రేషన్. ఈయన పెద్ద చదువుకున్న తీసుమార్కోనండి, బాగా చదువుకున్నాడు. హార్వర్డ్ కామన్ సెన్స్ నేర్పితే బాగుండు వీనికి. నేను హార్వర్డ్ అయినా, నన్ను ఏరి కోరి తీసుకున్నారు, పెద్ద ఎంట్రన్స్ ఎగ్జామ్ పెట్టి తీసుకున్నారు. రోజు పేపర్ ఇప్పితే హార్వర్డ్ రండి, $5,000 కట్టండి, చదువుకోండి, పోండి అని రోజు 10 సార్లు అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు. ఈయన ఎవరు చదువుకున్నాను. అలా ఈయన చదువుకునే చదువు చెప్తా. ఈయన ఏమంటుండండి, ప్లేన్ పేపర్ ఇచ్చి అప్లికేషన్ రాయమంటే సరే, ప్లేన్ పేపర్ ఇచ్చి అప్లికేషన్ ఫిలప్ చేయమంటారు. ఏమంటే శ్రీనివాస్ గారు, ఒక ప్లేన్ పేపర్ ఇస్తా, అప్లికేషన్ ఫిలప్ చేస్తారా? ఎట్లుంది తెలుసా ఇది? నేను ప్లేన్ పేపర్ ఇచ్చి నీకు దీన్ని జిరాక్స్ తీసుకొని రమ్మన్నట్టు ఉంది. ఇది ముఖ్యమంత్రి నిపుతారా? ప్లేన్ పేపర్ని అప్లికేషన్ ఫిలప్ చేస్తారా? ఈ ముఖ్యమంత్రికి నేను ఓపెన్ ఛాలెంజ్, రూమ్లో రెండో ఓడు లేకుండా నీ ఎలక్షన్ నామినేషన్ పత్రం నింపురాబోయ్. నీ ఎలక్షన్ నామినేషన్ పత్రం నింపు, ఇంకోటి లేకుండా. ఈయన ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్, గ్రాడ్యుయేట్ల గురించి మాట్లాడుతున్నాడు. చదువు సంధ్య లేదు, స్కూల్కి వరా అంటే సంకనాకుండా తిరిగి ఇవాళ వచ్చి ఈయనకి విద్యాశాఖ పెట్టుకుని సిగ్గుశరం లేదా? అప్పజెప్పవరకన్నా శ్రీధర్బాబు లాంటి వాడికి చదువుకున్నాను అప్పజెప్పు. ఈయన పరిపాలన, ఈయన స్టేట్మెంట్లు తెలంగాణని మొత్తం అంధకారంలోకి నెట్టే విధంగా ఉన్నాయి, చాలా డేంజరస్గా ఉన్నాయి. చేసి మాట్లాడరా నాయన, నువ్వు 3వ సంవత్సరం ఇది చేసి మాట్లాడు. నేను కడతా,
నేను ఇస్తా. ఆడిపోయినోడు అట్లే అన్నాడు, 10 ఏళ్ళ నుండి నేను